నమస్తే, వెల్కమ్ టు వీఫై న్యూస్ ప్రైమ్ టైమ్ బులెటిన్ విత్ ప్రజ్వల. ఇవాల్టి ప్రధాన వార్తలు ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. మీర్పేటలో ఏనుగుల అనిల్ కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేయర్ దుర్గా చౌహాన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. जब तक चांद सूरज रहेगा विवेकानंद का नाम रहेगा. जब तक चांद सूरज रहेगा विवेकानंद का नाम जब तक चांद सूरज रहेगा विवेकानंद का नाम रहेगा. మెదక్ జిల్లా రామాయంపేట మండలం కోనాపూర్లో వివేకానంద యువజన సంఘం విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద 158వ జయంతి ఉత్సవాల సందర్భంగా కోనాపూర్ గ్రామ వివేకానంద ఈ కార్యక్రమంలో మా గ్రామ యూత్ అంతా కూడా విజయవంతం చేయడం జరిగింది. మా కార్యక్రమంలో మల్లేశం గారు, అలాగే భారతీయ జనతా పార్టీ మండల నాయకులు వెంకటేష్ గారు పాల్గొనడం జరిగింది. అలాగే గ్రామ బీజేపీ నాయకులు కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువతకు ఈ ఉత్సాహాన్ని ఇలాగే కంటిన్యూ చేసడానికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను. స్వామి వివేకానంద గారి దారిలో నిబద్ధతగా పనిచేస్తారని చెప్పేసి, అదేవిధంగా ఏ సమస్యలైనా ఉన్నప్పటికీ ధన్యవాదములు. వికారాబాద్ జిల్లా తాండూరు మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడిగా ఎత్తరి రాములను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వెంకటరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పటేల్ ఉమాశంకర్, ఇంద్రచడ్ రాజు, సర్పంచ్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మన స్థానిక ఎమ్మెల్యే రోజు చెప్తారు, మరి మేము కూడా ఉంటాం కాబట్టి ఏ సమస్య ఉంటా కూడా మా యొక్క వర్గం నుంచి, మా యొక్క ఎమ్మెల్యే వర్గం నుంచి మీ యొక్క 22 మంది బలపరిచి మరి అన్నకు ఏనుగులకు చాలా చాలా ధన్యవాదాలు. వాస్తవంగా చెప్పాలంటే తాండూరు మండలం ఒక అడ్డ అయింది. ఆ అడ్డలో కూడా ఏమీ పదవి లేని వాళ్ళు అని కూర్చుంటున్నారు, కూర్చోటి మొత్తం చక్రం తింటున్నారు. మరి అది ఎప్పుడే కానీ తప్పు. వాస్తవంగా చెప్పాలంటే అధికారులు కూర్చోాలి తప్ప కానీ ఏం మరి ఇంకొకటి ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే ఎమ్మెల్యే వర్గం ఉండే వాళ్ళకు వర్కులు కూడా వెటకొచ్చారు. మరి ఏదైతే వాళ్ళు వాస్తవంగా ఎంపీపీ ఉండే వాళ్ళకు వర్కులు ఎక్కువ పెడతారు కాబట్టి అట్లా సమానం చూడాలి. మరి ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా అందరం కూడా ఒకటే పార్టీ కింద పనిచేస్తున్నాం కాబట్టి, ఒకటే గూడు కూడా పనిచేస్తున్నాం కాబట్టి ఏదో ఫినాన్స్ పెట్టి తాండూరు మండలంలో కూడా పరిపాలిస్తున్నారు. అది తప్పు. మరి రాబోయే రోజుల్లో కూడా ఏమైనా తప్పు చేస్తే కూడా మేము ఆయన మీద కలెక్టర్ కూడా కాంప్లైంట్ ఇస్తాము. ఎందుకు ఈరోజు తాండూరు మండలంలో దాదాపుగా 33 మంది సర్పంచులు, 33 సర్పంచులు కూడా మన స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి అన్నగారు ఆయన ఒక ఆదేశం ప్రకారం మరి అంతారం సర్పంచ్ రాములు గారుకు తాండూరు మండలంలో చెందిన ఉప సర్పంచ్ కానీ మరి వాళ్ళు ఏదైతే సమస్యలు ఉన్నాయో. మెదక్ జిల్లా రామాయంపేటలో వివేకానంద యూత్ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పల్లె జితేంద్రగౌడ్, సీఏ నాగార్జునగౌడ్, ఎస్ రాజేష్, వివేకానంద యూత్ అధ్యక్షుడు దోమకొండ శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈరోజు వివేకానంద జయంతి సందర్భంగా అందరికీ రామమైన ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మతాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఆయన యొక్క పుస్తకాలను చదివితే మనిషి ఏ విధంగా జీవించాలి, సమాజంలో మనం ఏ విధంగా బ్రతకాలనేది సూచించిన ఒక గొప్ప మహనీయుడు మన స్వామి వివేకానందుడు. ఆయన తక్కువ కాలం ఆయన జీవించిన కాలంలోనే ఎన్నో విషయాలను కూడా మన ముందు ఉంచి వెళ్ళడం జరిగింది కాబట్టి ఆయనను మనం గుర్తుపెట్టుకోవడానికి చరిత్రను చదివినప్పుడే దానికి సార్థకత ఉంటుందని భావిస్తూ అలాంటి వారికి ముందుండాలని చెప్పేసి ముందుగా యువకులందరూ కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. సిద్దిపేట చౌరస్తాలో జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తాప సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, వివేకానందుడు భారతీయ సంస్కృతిని చికాగో సమావేశంలో ప్రపంచం మొత్తం గుర్తించేటట్టుగా చేసినటువంటి వ్యక్తి. అతను యువకులే ఈ దేశం యొక్క నిర్మాతలు అనే ఉద్దేశంతో అసల్లో వివేకానంద యొక్క చరిత్రను పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. 1984 కన్నా ముందు ఇంటర్మీడియట్లో ఈ వివేకానంద జీవిత చరిత్ర ఉండే ఆ చరిత్రను తీసేయడం జరిగింది పాఠ్య పుస్తకాలలో. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున ఈరోజు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా రామాయంపేట పట్టణంలో ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. స్వామి వివేకానంద 1863లో జన్మించి 1902 సంవత్సరంలో ప్రపంచ దేశాలలోనే ఒక ఉన్నతమైన విలువలను కాపాడడానికి కోసం ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. మరి భారతదేశాన్ని సనాతన ధర్మం ఏదైతే ఉందో, సంస్కృతి ఏదైతే ఉందో ఆ సంస్కృతిని సనాతన ధర్మాన్ని మరి పాటించాలని మన భారతీయులకు మరి చెప్పడం జరిగి అందించవలసిన అవసరం ఉంది. ఆ విధంగా మనం ప్రయత్నం చేయాలని మీ అందరి ద్వారా మేము కోరుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమము మరి మెదక్ జిల్లా తరఫున వివేకానంద 159వ జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. అందరికీ వివేకానంద జయంతి శుభాకాంక్షలు. అదేవిధంగా ఈ చౌరస్తా పైన ఇది కరెక్ట్ ప్లేస్ చూసుకొని పెద్ద స్టాచ్యూ పెట్టాలనేది కోరిక చాలా రోజుల నుంచి ఉంది. అది ఈ ఇయర్లో చేయాలన్న ఆలోచనలో ఉన్నాం. వివేకానంద యూత్ వాళ్ళు ఇంకా గతంలోనే కోరడం జరిగింది. ఆ వివేకానంద స్టాచ్యూ భవనంపై పతంగి ఎగరవేస్తూ ఓ యువతి క్రింద పడింది. ఈ సంఘటన జనగాం జిల్లాలో చోటు చేసుకుంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో పైకప్పు లేని ఆటో ఉండడంతో ప్రాణాపాయం తప్పింది. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర మండలం కాకుంట్లలో స్వామి వివేకానంద 158వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందినటువంటి నేతలు వివేకానందుని విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ కృష్ణన్న, భాజపా నేత గొల్ల ఆంజనేయులు, గ్రామ పెద్దలు పుల్లారావు, జైన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో వివేకానంద జయంతిని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు కిషన్ రెడ్డి, గోపాల్ రెడ్డి, నాయని సంతోష్, సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సంగారెడ్డి జిల్లా జర సంఘంలో స్వామి వివేకానంద జయంతిని ఘనంగా జరిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నారాయణ, బీజవైఎం మండలం ప్రెసిడెంట్ విశ్వనాథ్ పాటిల్, వైస్ ప్రెసిడెంట్ సాయిగౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని మన జరుగుతుంది మేధావులు పుట్టి వాళ్ళ దేశానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చారు. అందులో భాగంగానే మన దేశంలో కూడా స్వామి వివేకానందుల వారు మరి పశ్చిమ బెంగాల్ దిశానిర్దేశం చేశారు. తన మేధస్సుతోని, తన యొక్క అకుంఠిత దీక్షతోని, తన పట్టుదలతోని మన దేశం యొక్క సామాజికవేత్త, తత్వవేత్త, జ్ఞాని, అన్నిటికన్నా మించి ఏంటంటే మన దేశం యొక్క గొప్పతనాన్ని, విద్యను, విజ్ఞానాన్ని, సంపదను మరి కూర్చుకొని మన కోసం ఎంతో కృషి చేసినటువంటి గొప్ప నాయకుడు. మరి ముఖ్యంగా యువత కోసం చాలా గొప్ప మనము ఇది నేషనల్ యూత్ డే కూడా జరుపుకుంటాం. అంటే జాతీయంలో మన దేశంలో ఉన్నటువంటి యువతకు అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం అని చెప్పేసి ఆ యొక్క అడుగుజాడలు నడవాలని, మరి ఆయన యొక్క ఆశయాలు కొనసాగించాలని మనందరం కూడా కృషి చేయాలని అందరికీ మరొకసారి ఈ జయంతిని పురస్కరించుకొని మరొకసారి శుభాభినందనలు తెలిపి జోగులాంబ గద్వాల్ జిల్లా ఉండవెల్లిలో స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని గజమాల వేసినటువంటి జడ్పీ చైర్పర్సన్ సరిత తిరుపతయ్య. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రాములమ్మ, ఎంపీపీ భీసమ్మ, గ్రామ సర్పంచ్ రేఖా వెంకటేష్ గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సభ్యులందరికీ, పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారం. అలాగే వివేకానంద స్వామి అది కాదు, ముఖ్యంగా ఇందాక ఎమ్మెల్యేగా చెప్పినట్టు ఎరైజ్ అంటే చేయడం వల్ల చాలా చేదుగా అనిపిస్తుంది మనకి, కానీ దాని ప్రతిఫలం మాత్రం అంతకన్నా తీయగా ఉంటుంది. కాబట్టి ఉండవల్లికి ప్రత్యక్షంగా చెప్పడానికి కారణం ఏంటంటే కొత్త మండలం, ఇక్కడ అన్నిట్లో వెనుకబడి ఉన్నామనే ఉద్దేశం మా ప్రజాప్రతినిధులు అందరికీ ఉంది. కాబట్టి ఓర్పు అనేది మనకి ఫైనల్గా వచ్చే కన్క్లూజన్ ఏదైతే ఉంటే డెఫినెట్గా అది మనకి చాలా ఫేవర్గా ఉంటుంది. 9 సంవత్సరాలలోనే వివేకానంద స్వామి గారిని మరణించడం జరిగింది. ఆయన జ్ఞాపకార్థంగా జాతీయ యువజన దినోత్సవంగా ఈరోజు ప్రకటించుకోవడం జరిగింది. అది గుర్తుంచుకొని మన యువత అంతా కూడా వాళ్ళ పార్టీ అంటే మీ హస్తం అనేది చాలా డెవలప్మెంట్లో చాలా ముఖ్యమైంది. అది మర్చిపోకుండా మీరు మీ సమాజం పట్ల మీ బాధ్యత అనేది గుర్తు చేస్తూ ఈరోజు మనం వివేకానంద స్వామి వారికి మరొకసారి మాల వేసుకోవడం జరిగింది. అది గుర్తుంచుకొని మీరు నడుచుకోవాలని, మీ అభివృద్ధి కోసమే అని నేను అనుకుంటున్నాను. కాబట్టి అదేవిధంగా ముందుకు వెళ్ళాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈ సమావేశానికి స్వామి వివేకానంద 158వ జయంతి సందర్భంగా నార్సింగిలో జాతీయ యువజన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహంగాళి, అయ్యవారి ఆంజనేయులు, లక్ష్మణ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జన్మదినం సందర్భంగా నార్సింగి గ్రామంలో యువకులు, ఉత్సాహవంతులు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ కార్యకర్తలు, విహెచ్పి కార్యకర్తలు బహిరంగాలు నడిపించారు. దేశం కోసం, ధర్మం కోసం తప్పించినటువంటి వ్యక్తి. దేశం నాది, ధర్మం నాది. ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమాత గొప్ప మేధావి, మహానుభావుడు. లక్ష్యం కోసం విశ్రమించద్దు, యువకులారా లెండిరా లెండిరా, యువశక్తి కండిరా, ఉరుములు ఉరుమండిరా, మెరుపులు మెరవండి వెళ్ళాలని నిరంతరము తప్పించే వ్యక్తి. ప్రపంచ దేశాల్లో భారతదేశం యొక్క ఆత్మ వెళ్ళినని సందర్భంగా తప్పించినటువంటి వ్యక్తి. అట్లాగే ఒకసారి బోట్లో ప్రయాణం చేస్తూ ఏముందో ఒక వైట్ పేపర్ నేను రాసిస్తా అని ఒక 15 నిమిషాల్లో పత్రికలో ఉన్న గుప్త సంఘటనను
రాసింది స్వామీజీని పిలిచి అన్నారు, మీ దేశం చూసారా అట్లా అట్టడుగులో ఉందని చెప్పేస్తే స్వామీజీ వెంటనే స్పందించి చెప్పాడు, అవును మా దేశం అట్టడుగానే ఉంది చూడండి ఒకసారి అని ఆ భగవద్గీతని కింద కూస్తే మిగతా పుస్తకాలన్నీ పడిపోయాడు. అంటే భారతదేశమే ఆదర్శం, భగవద్గీతనే ప్రపంచాలకు ఆదర్శం, మేము ఉంటేనే మా భగవద్గీతనే పునాది. కాబట్టి దేశం నాది ధర్మం నాది అని నినదించినటువంటి వ్యక్తి, ఇది వేదభూమి, కర్మభూమి, యోగభూమి, పుణ్యభూమి, తపోభూమి అని నినదించినటువంటి వ్యక్తి, గొప్ప మేధావి, అనేక దేశభక్తులకు స్ఫూర్తినిచ్చినటువంటి దేశభక్తుడు స్వామి వివేకానంద. స్వామి వివేకానంద ఒకసారి రైల్లో ప్రయాణం చేసేటప్పుడు ఆంగ్లేయులు జారుకుంటే వాళ్ళ కోట్లను తీసి కూడా బయటేశాడు. కాసేపటికి వాళ్ళు లేచి వెంటనే అడిగారు, స్వామీజీ మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, మా కోర్టు ఉంటే ప్రపంచ దేశాలకు మార్గదర్శనం చేసే స్థితిలో ఉంది అని గట్టిగా నినదించినటువంటి వ్యక్తి. అట్లాంటి మహానుభావులు ఏదైతే చేయగలుగుతామో అది దేశం కోసం, ధర్మం కోసం మనం కూడా స్ఫూర్తిగా ఇట్లాంటి యువకులను, ఇట్లాంటి స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయవలసిన అవసరం ఉందని యువకులందరికీ కూడా ఈ సందర్భంగా 150వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వీళ్ళందరూ 158వ నిర్దేశం చేసినటువంటి వ్యక్తి, యువత మేలుకో అని ఆయన రాసినటువంటి ఎన్నో బుక్కులు, దాని ఆదర్శంగా ఆయన రాసినటువంటి సూక్తులను చదువుకుంటూ ప్రతి ఒక్కలనే ఒక స్ఫూర్తినిచ్చి స్వామి మనము ప్రతి సంవత్సరము స్మరించుకుంటూ మనము ఇక్కడ గుర్తు చేసుకుంటున్నట్టుకు మా నార్సింగి బీజేపీ మండల తరఫున మేము ప్రపంచానికే ఆయన స్ఫూర్తినిచ్చిండు. స్వామి వివేకానంద 158వ జయంతిని పురస్కరించుకొని ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. అయితే ఆయన మాట్లాడినటువంటి మాటలు స్ఫూర్తి, చికాగోలో అమెరికా ఉంటున్న చికాగోలో మాట్లాడిన మాటలను ఇంకా వినాలని చెప్పి యువత గురించి కూడా, మన దేశం గురించి, మన ఔన్నత్యాన్ని గురించి ఎన్నోగా మనం పిలుచుకుంటున్నాము. యువజనులకు స్ఫూర్తిగా ఉన్నాడు కనుక యువజనోత్సవంగా పిలుచుకుంటున్నాము. యువత మేలుకు అనే సందేశంతో జోగులాంబ గద్వాల్ జిల్లా బడ్డేపల్లి మండలం జక్కిరెడ్డిపల్లిలో నరసింహులు అనే రైతు అతని పొలంలో కావేరీ సీడ్స్ మేలు రకం విత్తనాలు వేసి అధిక దిగుబడి సాధించారు. ఎలాంటి వైరస్ తెగుళ్లనైనా తట్టుకునే శక్తి ఉంటుందని ఏరియా మేనేజర్ తెలియజేశారు. బడ్డేపల్లి మండలము. ఈ సీడు కావేరి ఫర్టిలైజర్ ఆయన ఇచ్చినాడు. ఇది వేసినాము, వేరే ఇత్తనం వేసినాము, ఇది అది ఒకటేసారి వేసినాము. ఇది చాలా తెగులు చాలా తట్టుకుంటుంది మందులకి. వేరేది 341 వేసినాం కానీ అది మందులకి తట్టుకుంటలేదు. ఇది విచిత్రంగా కాపు వస్తుంది. ఆవరేజ్ కూడా ఇది మామూలుగా చూస్తే ఈ విధంగా ఉంది. 30-35 గ్యారెంటీ వస్తుంది. ఈ విత్తనం వేసుకునేది రైతు బొడలేదు కాదు, ఈ సంవత్సరం ఇప్పుడు పంట ఇది అయినా కాబట్టి చాలా మంచి విచిత్రంగా పంట వస్తుంది. జోగులాంబ గద్వాల్ జిల్లా బడ్డేపల్లి మండలం జూలేకల్లో సర్పంచ్ కళావతి మహారాజు ఆధ్వర్యంలో స్వెరో సంబరాల పోస్టర్ విడుదల చేశారు. రేపు ఆట పోటీలు, కవితలు, వ్యాసరచన పోటీలతో 13వ తారీఖు జరుగుతుంది. అదేవిధంగా 14వ తారీఖు రోజు ఉదయం 10 కేరాన్ ఉంటుంది. తర్వాత సాయంత్రము 1 గంటకి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ యొక్క ఆధ్వర్యంలో స్వేరోస్ యొక్క సంబరాలు, స్వేరోలు ఆటస్థలం ఓపెనింగ్ ఉంటుంది. కాబట్టి అల్లంపూర్ తాలూకా మరియు జోగులాంబ గద్వాల్ జిల్లాలో చాలా మంది శిశు మహారాజాన్ని కలిగి గోడ పత్రిక రిలీజ్ చేయడం జరుగుతుంది. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఎమ్మెల్యే అజ్మీరా రేఖాశ్యామ్ నాయక్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అంకం రాజేందర్, వైస్ చైర్మన్ ఖలీల్, ఏఎంసీ చైర్మన్ గంగా నర్సయ్య, పార్టీ అధ్యక్షుడు రాజ్ గంగన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
జనగాం జిల్లా లింగల ఘనపురంలో ఎంపీటీసీలో సర్పంచ్లతో డిఆర్డీఓ ప్రాజెక్ట్ డైరెక్టర్ రామరెడ్డి ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చెట్ల జయశ్రీ ఉపేందర్ రెడ్డి, స్పెషల్ ఆఫీసర్ లత, ఎంపీడీఓ సురేందర్ నాయక్, ఎంపీఓ మల్లికార్జున్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు ఓన్ ఆఫ్ చేసుకోవాలి. గవర్నమెంట్ సర్క్యులర్ టైం టు టైం ఇస్తుంది. నిన్న కూడా సర్క్యులర్ ఇచ్చారు ఫుడ్ గవర్నెన్స్ మీద. మీ అందరూ కూడా నేను మీ గ్రూప్ లో పెట్టడం జరిగింది. మీరు ఎవరైతే ఓన్ ఆఫ్ చేసుకోవాలో దే విల్ బి రిమూవ్ జాబ్ ఫ్రమ్ దే జాబ్. కాబట్టి ఓన్ ఆఫ్ చేసుకోవాలి. ఇగో ఇష్టం అన్నట్టు మస్తు కూడా అవుతుంది. ఇవాళ మేము జిల్లాలో రైతు ఇక్కడ నేమ్ బోర్డు పెట్టినట్టుగా నాకు మీకు 7 రకాల రిజిస్టర్లు ప్రింట్ అవుట్ మినిట్స్ లో అవర్స్ లో ఉంటాం. ఆయనకు ఇవ్వనండి. మేము మొత్తుకుంటున్నాం. యాక్షన్ స్టార్ట్ అవుతుంది. పని అనేది చేయకపోతే యాక్షన్ చెప్పి నెక్స్ట్ వీక్ కదా. స్వామి వివేకానంద 158వ జయంతి వేడుకలను పురస్కరించుకుని వికారాబాద్ జిల్లా తాండూరులో వివేకానంద విగ్రహం వద్ద పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్, మురళీకృష్ణ గౌడ్, శ్రీనివాసాచారి, ఇర్ఫాన్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తాండూరు ప్రజలందరికీ కూడా మరి ఆయనను ఆదర్శంగా తీసుకొని మరి సోషల్ రెస్పాన్సిబిలిటీని తీసుకొని మరి మన గ్రామం పట్ల, మన ఫ్యామిలీ పట్ల, మన దేశం పట్ల మరి ఆయన సిద్ధాంతాలను మనం ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను ప్రతి ఒక్కరితో కూడా విజ్ఞప్తి చేస్తూ మరి ఈరోజు ఎందరో మహానుభావులు వివేకానందుడు అతని భయమెరగని కళ్ళతో తేజస్సు నిండిన ముఖంలో దేశభక్తికి ఒక ప్రతిరూపంగా నిలిచిన మన వివేకానందుడి జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడికి చేసి పూలమాలలు అర్పించడం జరుగుతుంది. భారత మాత ఔన్నత్యాన్ని, భారత సంస్కృతిని, ఔన్నత్యాన్ని దేశ విదేశాలకు చాటి చెప్పిన మహోన్నత జీవి, దేశభక్తుడు, కర్మభటుడు, ఇలాంటి ఎన్నో బిరుదులు ఆయనకి చెందినవి. ఒకసారి సర్వమత సమ్మేళనలో చికాగోలో జరిగినప్పుడు ఆయన అన్ని మతాలకు, అన్ని కులాలకు ఒక అంచు స్థాయికి తీసుకెళ్లిన ఒకే ఒక నిస్వార్థ. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.